వేసి పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాను అనమాట. పన్నీర్ మనం ఇట్లా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా 3 టమాటా తీసుకున్నాను. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలక్ అనమాట. అండ్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాజు అనమాట, మనం గ్రైండ్ చేసుకొని మొత్తం పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది రెడీ చేయబోతున్నాను, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇది గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సారీ అంటే మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇది యాలకులు, లవంగాలు అన్నమాట. ఆయిల్ వేసి మొత్తం ఇలా ఫ్రై అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే తీసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనము టమాటా, ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటా వేసేసారు. ఫస్ట్ ఆనియన్స్ వేసి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసేసుకొని మళ్ళీ టమాటా ఫ్రై చేసేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అవుతుంది. బ్రౌన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేసేసుకోవాలి. టమాటా కొంచెం లైట్గా పసుపు వేసేసుకోవాలి. మనం లైట్గా, అంతొద్దు కొంచెం. కొంచెం అల్లం వెల్లుల్లి లైట్గా అయ్యి మొత్తం ఫ్రై అవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేవరకు మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోవాలి అన్నమాట. ఆయిల్లో ఫ్రై అవ్వాలి.
ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అంతవరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది మొత్తం అంతా వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఇలా ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిక్సీ రెడీ చేసుకొని ఇట్లా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. గ్రైండ్ చేసేసుకొని పొడిలాగైతే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదేమో ఇవ్వండి రెడీ అయిపోయింది కదా, ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలి. మనకు కొంచెం గ్రైండ్ చేస్తే అయిపోతుంది. ఇలా పీసెస్ వేసేసుకోండి, కొంచెం గ్రైండ్ చేస్తే అయిపోతుంది. ఇదిగోండి, ఇది గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేద్దాము. పెట్టాము, ఇందాక తిండానే ఫ్రై చేసాము కదా, ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. తగ్గినంత ఇంకొంచెం అయ్యి సరిపోదు. ఇప్పుడు పోసెత్తులు వేసేద్దాం. పచ్చిమిర్చి వేసేద్దాం. ఇప్పుడు ఇదిగండి, ఆవాలు జీలకర్ర వేసేసాం. ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తాం. ఇదిగోండి, ఫ్రై అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పాలక్ అండ్ పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేద్దాం. పాలక్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం, అది వేసేసేద్దాం. మొత్తం వేసేస్తాయి. ఆయిల్లో ఇట్లా డీప్ ఫ్రై అవ్వాలి మొత్తం. ఇట్లా ఫ్రై అవ్వాలి, మగ్గాలి మొత్తం, ఆయిల్ మొత్తం పైనకి రావాలి. మగ్గుతుంది కదా, పచ్చి వాసన మొత్తం అయ్యే వరకు మగ్గాలి. వచ్చేసింది కదా, వచ్చేసాక ఇప్పుడు మనము ఇది ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ఆనియన్స్ ఇవి వేసేద్దాం. వచ్చేసేసారు, రెండు ఫ్రై అవ్వాలి.
ఇదిగోండి ఇట్లా ఫ్రై అవ్వాలి. ఇది మొత్తం మిక్స్ అవుతుంది. నెక్స్ట్ మనం పసుపు వేసేసుకుంటాం. పసుపు కొంచెం వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యాక మనం చిల్లీ పౌడర్ కారం వేసేసుకుందాం. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం మనం కారం వేసేసుకుందాం. ఇంకా 2 స్పూన్స్ కారం ఇట్లా. ఇంకా మనం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ బాగుండాలంటే. మా ఇంట్లో నేను ఎక్కువ కారం తింటా, అందరూ చాలా తక్కువనే తింటారు. ఇదిగోండి ఇలా అవుతుంది. కొంచెం ఫ్రై అవ్వాలి. అంత ఫ్రై అవుతుంది మొత్తం. నెక్స్ట్ కర్డ్ వేసుకుందాం. కర్డ్ వేసుకున్న తర్వాత అందులో కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకుంటే మనకు టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుంది. మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం పుల్లగా అవుతుంది కాబట్టి నేను చాలా తక్కువ వేసుకున్నాను. మొత్తం ఫ్రై అవుతుంది. నెక్స్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఫ్రై అవుతుంది మొత్తము. అదిగోండి ఇలా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ వేసేసుకుందాం. ఇది కాజు పేస్ట్ అనమాట. కాజు పేస్ట్ లాగా వేసుకుందాం. ఇదిగోండి ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి. ఫ్రై వండుతుంది. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఎందుకంటే మేము ఎక్కువ చేసుకోవాలని అనుకున్నాం కాబట్టి ఇలా చేస్తాం. ఇలా మళ్ళుతున్నది. ఇప్పుడు మనం వేసేసుకుందాం. వేసేసే పన్నీర్. పన్నీర్ వేసేసుకుందాము.
ఇంకా ఇలా బాగుంటుంది పన్నీర్ కర్రీ. మీరు కూడా ఎలా తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. కాకపోతే మేము ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాము. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా వచ్చేట్టు. చాలా బాగుంటుంది అసలు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. గుడ్ వండుతుంది చూడండి.